హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. ఇక్కడ సంక్రాంతి స్పెషల్ గా మేము నాటుకోడి కూర తీసుకున్నాము. నాటుకోడి కూర ఎలా వండాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మేము నాటుకోడి కూర అనేది కుక్కర్ లో వండాము. సో దానికోసం ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యే వరకు మనము కేజీ చికెన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కనుంచుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేయడం వల్ల కూర అనేది టేస్టీగా ఉండదు. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి మెత్తగా ఉడికే వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటో బాగా మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలపాలి. ఈ చికెన్ లోని వాటర్ రిలీజ్ అయి మళ్ళీ దగ్గర పడే వరకు మనం చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికే వరకు మనం దీనిలోకి మసాలాని రెడీ చేసుకోవాలి. దానికోసం చిన్న దాల్చిన చెక్క, 2 5 లవంగాలు, 4 యాలకులు, 1 స్టార్ పువ్వు, 2 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవన్నీ సిమ్ లో పెట్టి స్లోగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ మాడిపోవడం వల్ల కూర అనేది చేదుగా వస్తుంది. తర్వాత మనము ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, చికెన్ లోని ఆయిల్ పైకి వచ్చింది. తర్వాత మనం ఇందులో కారం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నాటు కోడి కూర అనేది కారం ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ కారం ఎక్కువగానే వేసాము. తర్వాత మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము. ఆ మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మసాలాలన్నీ చికెన్ కి పట్టి చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము 2 లేదా 3 గ్లాసుల నీళ్లు పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కొంచెం లేతగా ఉంటే 4 విజిల్స్ లేకపోతే 5 విజిల్స్ ఉంచుకోవాలి. మేము 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాము. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఇందులోనే లాస్ట్ కి 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కాస్త కొత్తిమీర వేసుకొని 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అనర్ఘ్య డైరీ. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.